నమస్తే ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ మనకి మగ్గం వర్క్కి కింద నుంచి దారం ఎలా ఆనిస్తున్నాం అనేది అడిగారు కదా అందరూ. చూడండి ఎట్లా ఆనిస్తున్నాను. ఫస్ట్ ముడి వేసుకొని ఫస్ట్ అయితే 3 ఫింగర్స్ తోటి వేసుకుంటాము, తర్వాత 2 ఫింగర్స్ తోటి దారాన్ని ఆనిస్తూ రావాలి. కింద ముడి దగ్గర నుంచి కొంచెం ముందు సైడ్ ఒక చైన్ వేసుకొని రివర్స్లో వేసుకుంటూ రావాలి మనకు చైన్స్ అనేది. చూడండి నీడిల్ ఎలా కుచ్చుతున్నామో, నీడిల్కి మొన్న ఎటు తిరుగుతుంది, ఎటు వచ్చింది అనేది 1-2 సార్లు వీడియో మొత్తం చూసి అప్పుడు ప్రాక్టీస్ అనేది చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కింద నుంచి దారం మనకి కింద కాడ కొట్టులాగానే కనిపిస్తుంది, పైన చైన్స్ పడతాయి. చూడండి నీడిల్కి ఎలా ఆనిస్తున్నా, ఎలా తీసినా, ఎలా పెడుతున్నానో చూడండి ఒకసారి. మీకు కావాలంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో లోడింగ్స్ అనేది కూడా పెడతాను. ప్రతిదానికి కాటన్ దారమైనా, సిల్క్ దారమైనా, జరీ దారమైనా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బ్లౌజ్ అంతా వర్క్ అయిపోయేంత వరకు కూడా మన కింద దారాన్ని ఇలాగే రన్నింగ్లోనే ఉంచుకోవాలి. కట్ అయితే ఎక్కడన్నా మళ్ళీ ముడి వేసుకొని మళ్ళీ కంటిన్యూషన్గా కుట్టడం అనేది జరుగుద్ది. మీరైతే రన్నింగ్ దారాన్ని కట్ చేయొద్దు. లెఫ్ట్ హ్యాండ్ లూజ్గా పట్టుకొని దారాన్ని లూజ్గా వదులుతూ పైకి చైన్స్ అనేది తీయండి. చూడండి ఇక్కడ ఎటు అంటే అటు మొనకు ఎట్లా ఆనిస్తున్నానో 1-2 సార్లు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వీడియో మొత్తం చూసినాకనే ప్రాక్టీస్ అనేది అయితే చెయ్యండి ఫ్రెండ్స్. చూడండి ఎలా తిరుగుతుంది, ఎలా వచ్చింది అనేది చూడండి, ఎటు తిరుగుతుంది, ఎటు వచ్చింది అనేది ఒక్కసారి క్లారిటీగా చూసుకోండి. కొంచెం నీడిల్ని డౌన్ చేస్తే మాత్రం మనకి దారం పోగులు వేస్తే క్లాత్ దారం కూడా పట్టేస్తుంది. స్ట్రైట్గా కూర్చి స్ట్రైట్గానే తీయండి, అది ఎటు తిప్పినా స్ట్రైట్గా తీయాలి. ఇక్కడ ముడి వేసుకునేది కూడా చూపించా చూడండి. ఒక దాంట్లో నుంచి ఇంకొక దానికి ముడి అనేది ఫస్ట్ చైన్లో నుంచి సెకండ్ చైన్ నుంచి మళ్ళీ ఫస్ట్ చైన్ పట్టుకొని పైకి లాగండి. కింద దారాన్ని లూజ్గా లాక్కోండి, అప్పుడు దారం పడుకొద్ది. నేను 2 సార్లు చైన్స్ చేయమన్నాను కదా జరీ దారంతో, అలాగే 2 ఎట్లా వస్తున్నాయో చూడండి. పక్కనే ఎలా ఎంత దగ్గరలో వేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్. అర్థం కాకపోతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తాను. ప్రతిసారి జరీ దారం అయితే అవుట్లైన్కే వాడతాము, సిల్క్ దారం లోడింగ్స్ అనేది కూడా పెడతాను చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముడి వేసుకోవడం అయితే కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. చైన్స్ వేయడం ప్రాక్టీస్ చేయండి. మీ హ్యాండ్ మూమెంట్ అయితే కంపల్సరీ తిరగాలి, అప్పుడే మనకు వస్తాయి. చైన్స్ అనేది లూజ్గా వదలండి, కింద దారం లూజ్గా పట్టుకోండి, పైన చైన్స్ అనేది లూజ్గా వదలండి. చూడండి ఒకదాని పక్కన ఒకటి ఎంత నీట్గా పడుతుందో చూసుకోండి ఒకసారి. మీకు ప్రాక్టీస్ అయ్యేంత వరకు అయితే కాటన్ దారమే యూజ్ చేయండి. కాటన్ దారంతో నీట్గా వచ్చింది అన్నప్పుడు జరీ దారం తీసుకోండి, ఓకేనా. చూడండి ఇక్కడ ముడి అనేది కూడా మళ్ళీ చూపిస్తున్నా. ఒక చైన్ తీసుకున్నాక ఇంకొక చైన్ రన్నింగ్ చైన్ల నుంచే మళ్ళీ నెక్స్ట్ చైన్ అనేది తీయాలి. నెక్స్ట్ చైన్ తీసుకొని మళ్ళీ వేయాలి. అట్లనే మనకు కంటిన్యూషన్గా ప్రతి వర్క్కి కూడా 2 సార్లు ముడి వేసుకున్నా ఏం కాదు. ఒక చైన్ మిగిలిపోయిందంటే మిగిలిపోయిన చైన్ల నుంచి మళ్ళీ వేయండి, ఏం కాదు. 2 సార్లు ముడి వేసుకుంటే ఇంకా మనకే గట్టిగా ఉంటుంది, వర్క్ అనేది ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.